అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ముందుగా కంగ్రాచులేషన్ టు ద ఎంటైర్ టీమ్. కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి బాగా తెలుసు, అన్న అన్న అంటుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నుంచి తెలుసు. తన కోసం ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓ సినిమా ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు రావాల్సినంత రీసౌండ్ రానప్పుడు ఎంత లోగా ఉంటారో ఎవరైనా నాకు తెలుసు. సో అలాంటి టైంలో సాహు గారు మనోడిని నమ్మి, అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మనోడికి డేట్స్ ఇవ్వటం, వాళ్ళు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొని సమాధానం చెప్పాడు. చూసారా, ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంతమంది వచ్చారన్న, ఇన్ని కెమెరాలు ఇతన్ని కవర్ చేస్తున్నాయన్న, అతని కష్టం, అతని ఇంట్లో వాళ్ళ సపోర్ట్, అతని టీమ్ సపోర్ట్. వెరీ హ్యాపీ ఫర్ యూ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. తిను అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇద్దరు ఒకేలాగా అనిపించారు ఏంటో నాకు సినిమా చూస్తే మొన్న. కొన్ని మనోడు ఏమాత్రం లేట్గా వస్తే తినొచ్చి చేసేసాడు అన్నట్టుంది ఇద్దరు ఫీచర్సు అలా. సో ఇంకా మన హీరో గురించి చెప్పాలంటే సాయి శ్రీనివాస్ గురించి, తమ్ముడు సూపర్ డూపర్ హిట్. అంటే హారర్ ఫిల్మ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. అందరూ అనుకుంటారు హారర్ ఫిల్మ్స్ ఎలా ఉన్నా జనం వస్తారేమో అని, కానీ ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే వస్తారు. ఫన్తో పాటు భయాన్ని, ఒక మెసేజ్ని ఈ సినిమాలో పెట్టడం చాలా బాగా అనిపించింది. వీళ్ళ నాన్న మీ అందరికీ తెలుసు, ఒక స్ట్రాంగ్ చాలా పెద్ద నిర్మాత అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ లేనట్టే కష్టపడతాడు. మనోడు డెడికేషన్ కానీ, మనోడు వర్కౌట్ చేయటం కానీ, డ్యాన్సులు కానీ. ఎందుకంటే తను ఇదిగో అనుదీప్ గారు వచ్చినప్పుడు అరుస్తున్నారు, మేము వచ్చినప్పుడు అరుస్తుంటే కష్టం. చాలా సింపుల్గా ఎస్కేప్ అయ్యాడు అనుదీప్. నేను అనిల్ రావుపూడి గారు ఒకే రోజు చూసాం ఈ సినిమాని. అంటే అనుపమ రాగానే అనుదీప్ అరుస్తానే ఉన్నాడు, అదేంటో తెలియదు. నేను అలీలా అనుకున్నాం, ఇదేంటి మనం హీరో కదా అరవాలి, ఇతనేంటి అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనిపించింది. అందుకే అమ్మాయి లేదు కాబట్టి స్వాస్ట్గా మైక్ ఇచ్చేసాడు. నేను చూశాను, నేను విట్నెస్ చేశాను నేను. సో తర్వాత సాహు గారు అవసరానికి మించి మాట్లాడరు, అవసరానికి మించి ఖర్చు పెట్టరు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా మళ్ళీ ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న మా అనిల్ సినిమా ఆల్రెడీ నేను విని కాదు చూసి చెప్తున్నాను, కొన్ని సీన్స్ చూశాను, చాలా పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కొడుతున్న మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కానీ, ఆఫ్టర్ RX100 ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఆడియో పరంగా. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నిరంజన్, ఇతను మా వాల్తేరు వేరియకి ఎడిటర్గా ప్రమోషన్ ఇచ్చారు చిరంజీవి గారు. సో ఆఫ్టర్ వాల్తేరు వేరియా, డాకు మహారాజ్ అండ్ నౌ దిస్ ఫిల్మ్ బ్లాక్ బాస్టర్ బ్యాక్ టు బ్యాక్ కొట్టిన నిరంజన్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. అండ్ మిగతా అందరినీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. శాండీ మాస్టర్ కదా, ఇందాక నేను అనిలు మనోడు వశిష్ఠ అనుకున్నాం ఎవరెవరు గురించి మాట్లాడాలని. వశిష్ఠ మాట్లాడేశాడు, ప్రామిస్ చేశాడు యాక్చువల్లీ శాండీ గురించి నేను మాట్లాడతా అని. టాపిక్ లేపావు. సో శాండీ మాస్టర్ గురించి హీరో అండ్ హీరోయిన్ తర్వాత ఎందుకు బాగా మాట్లాడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ కాస్టింగ్. ఈ సినిమాలో బిగినింగ్ నుంచి నాకు కాస్టింగ్ చాలా కొత్తగా అనిపించడం వల్ల ఒక కొత్త వరల్డ్ ఫీల్ వచ్చింది. శాండీ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్.